1998లో ప్రపంచం మొత్తం ఇండియా వైపే చూస్తుంది. అమెరికా దగ్గర శాటిలైట్స్, గూఢచారులు, సెన్సార్స్ ఇవన్నీ ఉన్నాయి. అయినా ఒకరోజు ఉదయం వాళ్ళు షాక్తో మేల్కొన్నారు. ఇండియా 5 న్యూక్లియర్ టెస్టులు చేసింది. అవి పూర్తయ్యే వరకు ఎవ్వరికీ తెలీదు. ఇది లక్ కాదు, చాణక్యుడి పవర్ఫుల్ వ్యూహం. అప్పటి ప్రధానమంత్రి అయిన అటల్ బిహారీ వాజ్పేయి ఇండియాను బలంగా చేద్దామనుకున్నారు. కానీ ఆ విషయం ప్రపంచానికి ముందే తెలిస్తే పొలిటికల్ స్ట్రెస్, వార్నింగ్స్ లేదా ఏవైనా ఆంక్షలు ఇలా ఏదో ఒకటి వచ్చుండేవి. మరి వాళ్ళ ప్లాన్ని కాపాడుకుంటూ, శాంతిని పాటిస్తూ లక్ష్యాన్ని ఎలా చేరుకున్నారు? దీని సమాధానం చాణక్యుడి అర్థశాస్త్రం 7వ పుస్తకంలో షడ్గుణ విధానం అని రాశాడు. నంబర్ 1 సంధి. బయటకు ఇండియా ప్రశాంతంగా ఉంది, పెద్దగా హడావిడి చేయలేదు, కేవలం డిప్లొమసీ. నంబర్ 2 నిగ్రహం, స్ట్రెంగ్త్ అండ్ సెల్ఫ్ రెస్పెక్ట్. వీటి కోసం అనుకున్న మిషన్ ఒక నిశ్శబ్ద యుద్ధంలా జరుగుతూనే ఉంది. నంబర్ 3 ఆసనం. సరైన సమయం కోసం ఎదురు చూస్తూ ఓర్పుని ఆయుధంగా మార్చుకున్నారు. నంబర్ 4 యానం. సమయం వచ్చినప్పుడు సైంటిస్ట్ పగలు రాత్రి పనిచేస్తూ అన్నీ సిద్ధం చేసుకుంటూ, తప్పులు వస్తే వాటిని సరిచేసుకుంటూ ముందుకు సాగారు. నంబర్ 5 సంశ్రయం. ఆర్మీ, సైంటిస్ట్, నాయకులు ఇలా అందరూ ఒకే కల కోసం ఒక టీంలా ఒక్కటిగా నిలబడ్డారు. నంబర్ 6 ద్వైధీభావం. బయటకు సైలెంట్గా ఉన్నా కూడా రహస్యంగా పనిచేశారు. మాటల్లో శాంతి ఉంటే మౌనంలో శక్తి ఉంది. చివరికి ఆ టెస్టులు జరిగినప్పుడు ప్రపంచమంతా మన శక్తి కంటే మన ప్లానింగ్ని చూసి షాక్ అయ్యింది. మన లైఫ్ సిచ్యువేషన్స్లో కూడా ఈ షడ్గుణ విధానం అనే టెక్నిక్ యూజ్ చేయగలిగితే ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండాలో మీకు ఖచ్చితంగా తెలుస్తుంది. ఏమంటారు?